వారికి ఆరవలి కుంకుమతో పూజించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. వాలంటీర్ రిటైర్మెంట్ నుంచి ఇంట్లో వాళ్ళతో ఒత్తిడి వస్తుంది. దీన్ని అందరూ ఇష్టపడరు. కుటుంబానికి సంబంధించిన కొన్ని విషయాలు కఠినంగా ప్రవర్తించి ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవాలి. జీవితాశయం నెరవేరుతుంది. మీరు ఊహించిన విధంగానే పదవి ప్రాప్తి లభిస్తుంది. శత్రువర్గం మీద ఆధిపత్యం సంపాదించాలనే మీ చిరకాల కోరిక నెరవేరుతుంది. స్థిరచరాస్తులు ఏర్పరచుకుంటారు. ప్రతి కీలక సమయంలోనూ రాజకీయ పలుకుబడి, దైవానుగ్రహం మిమ్మల్ని రక్షిస్తాయి. ప్రైవేట్ వ్యక్తుల నుండి లోన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. లోన్ యాప్లు దూరంగా ఉండడం మంచిదని చెప్పదగిన సూచన. వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వృత్తి ఉద్యోగాల పట్ల అంకిత భావంతో దేవారాత్రులు శ్రమిస్తారు. అందరి మెప్పులు పొందగలుగుతారు. కానీ కొంతమంది వ్యక్తులు మీ శ్రమ వెనుక, అంకిత భావం వెనుక స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయని ప్రచారం చేస్తారు. వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి, విదేశాల్లో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి. ముఖ్యమైన విషయాల్లో కొంతకాలం దూరంగా ఉంటారు. ఏ పని చేసినా ఏకపక్ష నిర్ణయాలు చేస్తారు. ఇతరుల అభిప్రాయాలను పట్టించుకోరు. లేదా మితిమీరిన మంచితనంతో అందరి అభిప్రాయాలు తెలుసుకొని అందరినీ కలుపుకొని పోవాలని నిర్ణయించుకొని ఈ రెండు పద్ధతితో ముఖ్యంగా ఏది బాగుందో దానిని పూర్తి చేస్తారు. ఏ పనైనా లౌక్యంగా వ్యవహరించడం మీకు నిరంతరం మేలు చేస్తుంది. కష్టపడడంలోనే దైవాన్ని సంతృప్తి అని తెలుసుకోవాలి. భగవంతుడు మనకి ఏది రాశాడో అదే జరుగుతుంది. మీ వ్యక్తిగత దినచర్యలో ఉన్న లోపాలను తెలుసుకోవడానికి మిశ్రమ ప్రయత్నాలు చేస్తారు. మీరు చేసే ప్రతి అడుగు అభివృద్ధి సోపానం కావాలని చాలామంది కోరుకునే విధంగా ప్రవర్తించండి. దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి కూడా. ఆరోగ్యపరంగా ప్రధానంగా కీళ్ళ నొప్పులు, వెన్నునొప్పు సంబంధించినవి ఎక్కువగా ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. కోర్టు వ్యవహారాలు, వివాదాలున్న భూమి సంబంధమైన వ్యవహారాలు మీకు అనుకూలంగా మలుపు తిరుగుతాయి. కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి. ఏ విషయాన్ని సరే కొంత సహనం, ఓర్పు వహించడం చెప్పదగిన సూచన. వ్యక్తిగత విషయాలు, రహస్యాలు అందరితోనే పంచుకోకుండా ముందుకు వెళ్ళండి. ఏదైనా చెప్తే దాని బహిర్గతం అయ్యే అవకాశాలు గోచరిస్తోంది. వాహన సంబంధమైన విషయాలు కాస్త జాగ్రత్త వహించాలి. నష్టపోయే అవకాశం ఉంది. మీ ఓర్పు, సహనానికి చాలా పరీక్షలు ఎదురవుతాయి. వాటిని తట్టుకు నిలబడాలి. మీ మనోభావాలు ఇతరులకు అర్థం కాకుండా ప్రవర్తించండి. దానివల్ల మేలే జరుగుతుంది. ఈ రాశి వారికి ద్వితీయార్థం కంటే ప్రథమార్థం బాగుందని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే ఎంత కష్టపడితే అంత లాభం అని గుర్తుపెట్టుకోండి. 4 సంవత్సరాలు కష్టపడితే 40 సంవత్సరాలు సుఖపడతాం. అదే ఈ 4 సంవత్సరాలు సుఖపడితే 40 సంవత్సరాలు కష్టపడతాం అనే భావన ఎప్పుడు పెట్టుకోండి. దానివల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఏ పనైనా సరే పెద్దల సలహాలు, సూచనలు తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 8, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు ఎరుపు. ఈ రాశివారు ప్రతిరోజు ప్రతినిత్యం అమ్మవారికి ఆరవలి కుంకుమతో పూజించండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులా